మేము ఈ మధ్యలో కోటిలింగాల అనే పుణ్యక్షేత్రంకి వెళ్ళాం. అయితే ఈ కోటిలింగాల అనే పుణ్యక్షేత్రం ప్రస్తుత జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలో ఉంది. వెలగటూరు మండలంలో ఉన్న ఈ కోటిలింగాల కమాన్ ఇది. అయితే మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి తీసిన వీడియో. ఇక కోటేశ్వర స్వామి దేవాలయం కోటిలింగాల. అయితే ఇది చాలా పురాతన ఆలయం. యాక్చువల్గా ఇది శాతవాహనుల కాలం నాటి ఊరు ఇది. ఇది శాతవాహనుల రాజధానిగా పేరొందిన ఊరు. ఈ శాతవాహనుల కాలం అయితే కోటిలింగాలకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చుట్టూ ఈ ఊరుకు 4 దిక్కుల కోటలు ఉంటాయట. ఆ కోటలు ఉండడం వల్ల ఆ ఊరుకు కోటిలింగాల అనే ఊరుకు పేరు వచ్చింది. వాస్తవానికి కోటి లింగాలు అయితే అక్కడ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ కోటి లింగాలు ఉంటాయి కావచ్చు అని అనుకుంటారు. మేమైతే బైక్ మీద వెళ్ళాం. అయితే చుట్టూ పచ్చని పొలాల మధ్యలో మంచి వాతావరణంలో ఉన్నది ఈ ఊరు. అయితే ఈ ఊర్లో కోటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. కోటేశ్వర స్వామి లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం గోదావరి నది తీరం ఒడ్డున ఉన్నది. చాలా ప్రకృతి రమణీయ అందాల చూడండి ఎంత అందంగా ఉన్నదో. చుట్టూ పొలాలు, చుట్టూ 2 దిక్కుల పొలాలు ఉంటాయి. ఈ దారిలో 4 కిలోమీటర్లు అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలో ఉన్నది. అయితే ఈ ఊరికి మనకు కరీంనగర్ నుంచి 55 కిలోమీటర్లు, లక్షట్పేట నుంచి 19 కిలోమీటర్లు, మంచిర్యాల నుంచి 45 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఊరు ఉంది. చాలా అందంగా ఉన్నది ఫ్రెండ్స్, ఎందుకంటే చుట్టూ పొలాలు కదా. అయితే మనం కొంచెం చలికాలం అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది నేచరు. వర్షాకాలం కానీ చలికాలం కానీ. ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా, కొంచెం ఇబ్బంది పడ్డాం జర్నీలో. మిగతాదంతా ఏం లేదు, సూపర్ ఉన్నది. అయితే మీకు ఈ ఆలయ చరిత్ర అయితే శాతవాహనుల కాలం నాటి ఈ గుడి కాదు, ఈ కోటలు చుట్టూ ఉంటాయి. ఇక్కడ పురావస్తు తవ్వకాలు కూడా జరిపిళ్ళు. ఈ పురావస్తు తవ్వకాలు జరిపిన దానిలో ఈ నగరం అయితే బయటపడ్డది. నగరం ఆనవాళ్ళు బయటపడ్డాయి. కొన్ని నాణాలు ప్లస్ కొన్ని కుండలు అవి బయటపడితే దాన్ని తీసేసి కరీంనగర్ మ్యూజియంలో అయితే ఉంచిళ్ళు. బస్టాండ్ పక్కన మ్యూజియం ఉంటుందట, ఆ మ్యూజియంలో అయితే ఉంచిళ్ళు. అయితే ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఏర్పాటు చేసిన ఒక లింగం కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ లింగానికి పూజ చేసిన తర్వాత ఇంకో మునులు ఏర్పాటు చేసిన లింగానికి అయితే ఇక్కడ పూజ చేస్తారు అయ్యగారులు. ఇక ఇది గోదావరి తీర ప్రాంతం ప్లస్ వాగు కలిసే చోటు ఒకటి ఉంది ఇక్కడ. మేమిద్దరం అయితే వెళ్ళాము. ఇది మా చిన్న సెల్ఫీ వీడియో. ఇది కనిపించేది గుడి. గర్భగుడిలో స్వామివారు అయితే కొలువై ఉంటారు. నేను మీకు చిన్న వీడియో తీసి చూపిస్తున్నాను. నేను వెళ్ళానని స్వామిమాలలో వెళ్ళాను నేను, ఆంజనేయ స్వామి మాలలో. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ 50 రూపాయలు ఉంది. స్పీడ్ బోట్ అయితే 200 రూపాయలు ఉంది. బోటింగ్ కూడా చేయొచ్చు. కానీ ఓన్లీ సండే ఎక్కువ శాతం బోటింగ్ అయితే అవకాశం ఉన్నట్టుంది, మిగతా రోజులలో లేనట్టుంది. రష్ ఉంటేనే బోటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే తగ్గినాయి. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్లో ఈ టెంపుల్కి మెట్ల వరకు అయితే నీళ్ళు వస్తాయి. టెంపుల్ అయితే మునిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. టెంపుల్ చాలా హైట్ మీద ఉంటుంది. ఇది టెంపుల్ పైనుంచి తీసిన వీడియోనే. ఇంకా ఇది శాతవాహనుల కాలం 4వ శతాబ్దంలోని పాత ఊరు అన్నట్టు. అంటే వీళ్ళు శాతవాహనుల రాజధానిగా కోటిలింగాలను పేర్కొన్నారు, శాతవాహనుల రాజధానిగా. అందుకే ఇక్కడ శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్ళు అయితే ఇక్కడ కనబడతాయి. మనమైతే చూడలేదు. నేను అక్కడ చెప్పింది మీకు అయితే వివరిస్తున్నా. ఇక్కడ గుడికాడ కూడా రాసి ఉంటుంది. గుడికాడ ఇట్లా మన ఫ్లెక్స్ పెట్టేసి ఫ్లెక్స్ మీద మొత్తం రాసి ఉంది. దాన్ని అయితే వీడియో తీసిన మీకు లాస్ట్గా చూపిస్తా. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారు చాలా ఇక శివలింగం అయితే ఎంత చూసినా చాలా అద్భుతంగా ఉన్నది. 2 లింగాలు ఉంటాయి ఇక్కడ. ఆంజనేయ స్వామి కొలువైన లింగం ఒకటి ఉంటుంది, ఇంకోటి మామూలు మునులు ఏర్పాటు చేసిన లింగం ఒకటి ఉంటుంది. ఆ ఆలయ చరిత్ర అనేది అక్కడ రాసి ఉంది, అది కూడా చెప్తాం మీకు. ఈ ఆలయంలో ఉన్న 2 శివలింగాల పేర్లు కోటేశ్వర సిద్ధేశ్వర దేవాలయం. అయితే ఈ కోటల కాడ 2 సార్లు తవ్వకాలలో బయటపడ్డాయి. 1978లో మొట్టమొదటిసారిగా ఇక్కడైతే తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని నాణాలు ప్లస్ కొన్ని మట్టి కుండలు శాతవాహనుల కాలం నాటి చెందిన ఆనవాళ్ళు అయితే బయటపడ్డాయి. తర్వాత 2004లో ఒకసారి, 2009లో ఒకసారి కూడా ఊళ్ళో చెందిన వాళ్ళు కూడా ఇక్కడైతే పాత గుడి ఉండేది, పాత కోటల ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయని చెప్తారు. ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ 4 కోటలు ఉంటాయని చుట్టూ. అయితే 4 కోటలు ఉండడం వల్లనే దీన్ని అయితే కోటిలింగాలు అని పిలిచిండ్రు. ఇంకా ఏంటంటే ఇక్కడ స్వామివారి ఆలయం చూడండి, లోపల ఉన్నదే స్వామివారి ఆలయం. లోపల నందీశ్వరుడు ఉంటాడు, తర్వాత శివలింగం ఉంటుంది. నేను లింగాన్ని అయితే తీయలేదు, ఎందుకంటే ఇక మళ్ళీ పర్మిషన్ ఉండాలి కదా అని తీయలేదు. ఈ పక్కన ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఆంజనేయ స్వామిని చూపించిన తర్వాత ఆలయ చరిత్ర అయితే మనకు
ఇక్కడ ఫ్లెక్స్ మీద రాసి ఉంటుంది. తర్వాత ఆలయ ఫ్లెక్సీ మొత్తం వీడియో తీసిన ఆలయ చరిత్ర, ఓన్లీ ఆలయ చరిత్ర ఉంటుంది. ఆలయ చరిత్ర కూడా చూడండి. ఆంజనేయ స్వామి ఇది అయితే ఇది చాలా ఎత్తైన ప్రదేశంలోనే అయితే ఉన్నది. ఇట్లనే ఆ కోటలు కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్లనే బయటపడ్డది. ఇదే కోటలింగాలకు సంబంధించిన కోటేశ్వర స్వామి చరిత్ర. ఈ యొక్క ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది చాలా పురాతన ఊరని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 4వ శతాబ్దం అంటే 400 సంవత్సరంలో, ఇప్పుడు మనం 2021 శతాబ్దంలో ఉన్నామంటే 17 శతాబ్దాల కిందటి ఊరు ఇది. అంటే 17 శతాబ్దాల కిందట మన శాతవాహనుల కాలం నాటి వాళ్ళ రాజధానిగా ఈ ఊరికైతే పేరుంది. శాతవాహన రాజ్యస్థాపకుడైన శ్రీముఖుడి కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ నగరం అన్నట్టు. స్వామి కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ లింగాన్ని నేను వీడియో తీసిన, ఆ లింగాన్ని మీకు చూపించినప్పుడు ఆ లింగం దగ్గర ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ఠించిళ్ళు. ఆంజనేయ స్వామి తర్వాతనే శివలింగం ఉంటుంది. అందుకని ఆనవాళ్ళు కనిపించేదే గాలిగోపురం, కోటేశ్వర స్వామి ఆలయం గాలిగోపురం, కోటిలింగాలది. చాలా చుట్టూ మాత్రం పీస్ఫుల్ ఉంటుంది వాతావరణం, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. కరీంనగర్ ఇదే నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన లింగం పారు. ఫస్ట్ ఈ లింగానికి పూజలు చేసిన తర్వాతనే బయట లోపల లింగానికి అయితే పూజలు చేస్తారు. చూడండి, మేము కూడా ఇక్కడ చిన్న వీడియో, ఎందుకంటే బయట సైడ్ ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి. మళ్ళీ ఒకసారి మీకు చూపెట్టాలనే చరిత్రను మళ్ళొకసారి ఆంజనేయ స్వామి అయితే వీడియో తీసిన, తర్వాత ఆలయ చరిత్ర గురించి మళ్ళొకసారి చిన్నగా తీసిన. ఇక మీరు నాకు తెలిసిందంతా చెప్పిన ఫ్రెండ్స్. చాలా పురాతనమైన ఆలయం, చాలా పురాతనమైన ఊరు. ఇదైతే మీరు వెళ్ళాలనుకుంటే దర్శించుకోండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటుంది. మనం వంటలు చేసుకోవాలనుకుంటే వంటలు చేసుకోవచ్చు. అక్కడ గంజులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అయ్యగారులను అడిగితే ఇస్తారు. అక్కడ రూమ్స్ కూడా 4-5 రూమ్స్ ఉన్నాయి. మనకు ఒకవేళ నిద్ర చేయాలనుకుంటే కూడా ఆ రూమ్లలో కూడా నిద్ర చేయవచ్చు. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఇంతకుముందు కొంచెం మట్టి తక్కువ ఉండే గుడి ముంగట, మెట్లు మనకు 25 మెట్లు ఉండేవి. ఇప్పుడు మాత్రం మెట్లన్నీ ఒక 10 మెట్ల వరకే ఉన్నాయి. ఇంకో 10 మెట్ల వరకు మట్టి పోసేసి మొత్తం అయితే కింద గ్రౌండ్ లెవెల్ అంతా పెంచిళ్ళు. ఎందుకంటే వాటర్ వస్తున్నాయి కదా, మెల్లంపల్లి బ్యాక్ వాటర్ వచ్చి మునిగిపోవడంలో వలన ఇట్లా అయితే కొంచెం హైట్ పెంచిళ్ళు. మళ్ళీ కొంచెంసారి కమాన్ చూపిస్తున్నా చూడండి, గాలిగోపురం సారీ.